హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు అయితే లాస్ట్ డే ఆఫ్ శ్రీనగర్ మాది. 4 days ఉన్నాము. అసలు 4 days ఎలా గడిచాయో కూడా అర్థం కాలేదు, అంత బాగుంది ఈ ప్లేస్ అయితే. ఎనీవే, మీరెవరైనా శ్రీనగర్ వస్తే కంపల్సరీ ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయండి. అఫ్కోర్స్ స్నో చూడడానికే వస్తారు కదా, సో స్నో ఎక్కడెక్కడ ఉందో అన్నీ చూసేసి వెళ్ళండి. బట్ పిల్లలతో వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త. అండ్ ఇక మనం తులిప్ గార్డెన్కి అయితే వెళ్ళిపోతున్నాము. లెట్స్ సీ అది కూడా ఎట్లుంటుందో నేను చూపించేస్తానమాట. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం వీడియోని అయితే ఎండ్ వర్క్ చూసేసి ఒక లైక్ వేసేయండి. ఎంత బ్యూటిఫుల్ వ్యూ తెలుసా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎటు చూడండి ఇట్లాంటి చెట్లే ఉన్నాయి. బట్ ఒక్కటి నేను మిస్ అయ్యాను, ఏంటంటే కాశ్మీరీ యాపిల్స్ అంటారు కదా, సో యాపిల్స్ దొరుకుతాయని అనుకున్నాను. బట్ అది ఇప్పుడు సీజన్ కాదంట. సో జూన్ జూలైలో మాత్రం ఉంటాయంట. బట్ మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రం అక్కడక్కడ, ఐ మీన్ నాట్ ఓన్లీ అక్కడక్కడ, ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో యాపిల్ చెట్లు అయితే ఉన్నాయి. అండ్ అక్కడక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రం ప్లాస్టిక్ యాపిల్స్, డూప్లికేట్స్ యాపిల్ పెట్టి ఉన్నారనమాట. బికాజ్ పబ్లిక్ని అట్రాక్ట్ చేయనీకి. సో అక్కడి కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. బట్ ఒరిజినల్ యాపిల్స్ అంటే ఇంకా బాగుండేది. ఎనీవే, ఇది సీజన్ కానప్పుడు మనం ఏం చేయలేము. అండ్ చూద్దాం ఇంకా మనమైతే లాస్ట్ డే ఆఫ్ ట్రిప్ కదా. సో వి మిస్ యూ శ్రీనగర్, లవ్ యూ. ఇంకా రూమ్స్ అయితే వెకేట్ చేసేసాము. ఒక్కొక్క లగేజ్ అంతా బయటికి తీసుకొచ్చేసామన్నమాట. సో అన్ని లగేజ్ అయితే వెహికల్లో పట్టడం కష్టం అని చెప్పేసి కొన్ని అయితే పైకి ఎక్కిచ్చేస్తున్నాం. మరికొన్ని అయితే లోపల సీట్ వెనకాలే పెట్టుకోవచ్చు అనమాట. ఆ ఆప్షన్ అనేది ఉంది. అన్ని మాత్రం పట్టవు. ఇంకా మా వాళ్ళు అయితే అందరు లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా వెళ్ళిపోతున్నాను అనమాట. సో లాస్ట్ డే కొంచెం మిస్ అవుతున్నారు. వీడియో ఆన్ కియా తో హరమా యూట్యూబ్ ఛానల్. ఓకే, let's say bye श्रीनगर. लास्ट डे ऑफ श्रीनगर. बहुत एंजॉय किया ना? बहुत. आज कहाँ जा रहे हो? टुलिप गार्डन. आप कहाँ जा रहे हो आज? फ्लावर को देखने को जा रहे हो? पूरा ये क्या ओहो मस्त है आपका ड्रेस. एंजॉय किया आपने 4 दिन? बहुत. अभी आप लोग कहाँ जा रहे हैं? यहाँ से टुलिप गार्डन से कहाँ जा रहे हो? एयरपोर्ट जाएंगे, फिर उधर से जयपुर. आपका गांव जाएंगे ना? क्या दिलाते हो, फिर क्या खिलाते हो? बहुत कुछ है उधर. वहाँ शॉपिंग कराएंगे, खाना खिलाएंगे अच्छा. ओके. और घुमाएंगे. क्या फेमस है जयपुर राजस्थान में? खाने का या कपड़े? खाने का. स्वीट मिलेगा? मैं तो बहुत मिस कर रही हूँ. स्वीट मिलेगा. ओके. कचौरी, समोसा. मुझे हॉट नहीं चाहिए, स्वीट चाहिए. स्वीट चाहिए ओनली. हाँ, मुझे साड़ीज चाहिए. साड़ी, लहंगा, ओके. ड्रेस. ओके. थैंक यू सो मच फॉर ब्यूटिफुल मोमेंट्स. బాయ్ బాయ్. తులిప్ గార్డెన్ అయితే మేమున్న ప్లేస్ నుంచి జస్ట్ ఒక 2 kilometers అవేలో మాత్రమే ఉంది. అండ్ ఇది మేము ఉంటున్న గల్లీ అన్నమాట. చూసారా, చాలా పక్కడబందీగా ఉన్నాయి ఇక్కడ ప్లేసెస్ అన్ని. అంటే చాలా సెక్యూరిటీగా ఉన్నాయన్నమాట. ఈ గల్లీ లోపలికి రావాలన్నా అండ్ అక్కడ నుంచి ఒక్కళ్ళు బయటికి వెళ్ళాలన్నా కొంచెం భయంగానే అనిపిస్తుంది. బట్ ఇక్కడ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనం ఒక విలేజ్ లో ఉన్నా అండ్ మనం మెయిన్ రోడ్ మీదకి వెళ్ళినా పక్కన మాత్రం పచ్చదనంగా చాలా బాగుంది
బాగుంటుంది. సో క్లీన్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇంకా మేమైతే తులిప్ గార్డెన్ ఎంట్రన్స్లోకి వచ్చేసాము. సో ఇదైతే పార్కింగ్ ఏరియా, చాలా పెద్దగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో ఉన్నారనమాట పబ్లిక్, చాలా బాగుంది. అండ్ మా వాళ్ళు ఒకళ్ళు వస్తున్నారు చూడండి. సో లగేజ్ అంతా ఇక్కడే పెట్టేసి ఇక్కడంతా చూసేసుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోతాము. చెప్పాను కదా ఆఫ్టర్నూన్ మా ఫ్లైట్ అనేది ఉందన్నమాట. సో మా వాళ్ళు ఇంకా దిగుతూనే ఉన్నారు. ఒక్క ఫ్యామిలీ కాదు కదా, సో చాలా మంది పిల్లలైతే మస్తు మిస్ అవుతున్నారు. ఇంకా మనం ఎంత పెద్ద ట్రిప్కి వెళ్ళినా బయటికి వెళ్ళాలంటే ఒక హ్యాండ్ బ్యాగ్తో పాటు ఒక షోల్డర్ బ్యాగ్ కూడా కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మా హరమ కోసం ఒక వాటర్ బాటిల్, కొన్ని స్నాక్స్ అండ్ 1 పెయిర్ ఆఫ్ డ్రెస్ అనేది అందులో పెట్టుకొని వెళ్ళాలన్నమాట. సో మేము ఎక్కడికి వెళ్ళినా ఈ షోల్డర్ బ్యాగ్ అనేది కామన్గా ఉంటుంది. మీరు కూడా ఇలానే చేస్తారా? చిన్న పిల్లలు ఉంటే ఎవరైనా ఉంటే కమెంట్ చేసేయండి. అండ్ ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి ఇంకా హరగాని ఎవ్వరం అయితే ముందు చూడండి ఎట్లుంటుందో, ఎట్లా ఏం చేస్తుందో. అండ్ ఈ సిస్టర్ వచ్చేసి బిఫోర్ డే నేను నైట్ అయితే షాపింగ్ అనేది చేశాను కదా, సో ఆమె అడుగుతుంది అనమాట, ఏంటి బాను చూపించలేదు అని చెప్పేసి. నేనైతే హడావిడిగా చేశాను కదా, ఇంకా హడావిడిగా బ్యాగ్ ప్యాక్ చేసేసాను అనమాట. ఇంకా మా వాళ్ళు చూడండి ఎట్లా టైంపాస్ చేస్తూ మాట్లాడుతూ వెళ్తున్నారో. వీళ్ళిద్దరైతే మెయిన్ పార్ట్ ఈ ట్రిప్లో చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. చిన్న మూమెంట్ని కూడా మిస్ అవ్వలేదు, నిజంగా మస్త్ ఎంజాయ్ చేసి. ఇంకా మా వారు మాత్రం నువ్వు ఎంజాయ్ చెయ్యి, నువ్వు ఫొటోస్ దిగు, నువ్వు రీల్స్ తీసుకో, నువ్వు వీడియోస్ తీసుకో అని చెప్పేసి ఇంకా మాతో పాటే టైం స్పెండ్ చేసేసారన్నమాట. ఈ వీడియోస్ క్రెడిట్ అంతా మా వారికే, మస్త్ షూట్ చేసిర్రు, నాకైతే చాలా బాగా నచ్చింది. అలా అని మా వారేం ఎంజాయ్ చేయకుండా లేరులేండి, తను కూడా మస్త్ ఎంజాయ్ చేశారు. బట్ నేనే కొంచెం ఇరిటేట్ చేశాను, అది బాగాలేదు ఇది బాగాలేదు, నాకు షాపింగ్ కావాలా అది కావాలా అని చెప్పేసి కొంచెం అయితే ఇరిటేట్ చేశాను. సర్లేండి, ఇంకా మా విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. మేము టికెట్స్ అనేవి ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకునే వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళి మాన్యువల్గా తీసుకోలేదన్నమాట. సో పిల్లలందరూ ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా వచ్చేసామబ్బా పూలవనంలో. తులిప్ గార్డెన్ అని ఎన్నిసార్లు మొత్తుకున్నానో ఎప్పుడు వెళ్తాం అని చెప్పేసి. ఇంకా ఫైనల్లీ మేము ఇక్కడే ఉన్నాము. ఇంకా మేమంతా ఇక్కడ చూస్తుండే మా వారేమో ఇంకా ముందుంది పదండి, ఇంకా చాలా సినిమా బ్యాలెన్స్ ఉంది అంటున్నారు. ఒకటా రెండా ఎన్ని రకాల కలర్స్ ఈ ఫ్లవర్ లో అయితే, నిజంగా చాలా బాగుంది. ఇంకా మనం లోపలికి వచ్చేసి ఇంత దూరం వచ్చాక, ఇంత అందమైన ప్లేస్ ని చూసాక మన వాళ్ళకి కూడా మనం కాల్ చేసి అయితే చూపిస్తాం కదా. ఇంకా నేను ఎవరికి చేస్తా, అమ్మకే చేస్తాను. అందుకని చెప్పేసి ఇంకా అమ్మకైతే కాల్ చేసేసాను. ఇంకా చెప్తున్నాను అనమాట, ఇక్కడ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి, చాలా బాగుంది, బ్యూటిఫుల్ ప్లేస్ అని. మెయిన్ గా అమర్నాథ్ యాత్ర స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, సో అక్కడ నుంచి కాల్ చేద్దామని అనుకున్నాను. బట్ అక్కడైతే అస్సలు సిగ్నల్ లేవు. సో ఇక్కడ సిటీ సెంటర్లో ఉన్నాం కదా, సిగ్నల్ ఉందని ఇంకా కాల్ చేసేసి వీడియో కాల్లో అంతా చూపిస్తున్నాను. నిన్న మొన్న అయితే స్నో ప్లేసెస్కి వెళ్ళాము. సో చలిగా ఉంది అని అనుకున్నాము. ఈరోజు ఎండ్ వస్తుంది, భలే ఎండ్ వచ్చిందిలే అని ఖుష్ అయ్యాము. ఖుష్ అయిన సంతోషం కూడా లేదు. అంత ఎండ వస్తున్నా అండ్ గాలి చూడండి, విపరీతంగా గాలి వీస్తుంది. అండ్ అందులో నా కూతురు చూడండి అబ్బా, మేమైతే జాకెట్స్ స్వెటర్స్ వేసుకొని తిరుగుతున్నాము, కానీ అది మాత్రం స్లీవ్లెస్ వేసుకొని దానికున్న జాకెట్ని తీసేసి తిరుగుతుంది. ఆ గాలికి ఆ చలికి దానికి ఏమవుతుందో అని చెప్పేసి నేను భయపడుతూ ఉంటాను. నా భయం నా దగ్గరే ఉండాలి తప్ప అది నన్ను అస్సలు పట్టించుకోదు. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ వచ్చేసి మేము దిగుతున్నాము ఫొటోస్. సో మమ్మల్ని చూసి వాళ్ళని కూడా తీయమని చెప్పారు. గాలి మాత్రం విపరీతంగా వీస్తుంది, అలాగే ఆ సౌండ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఆ సౌండ్స్ కి చెవులు మూసుకుంటుంది, కానీ అది క్యాప్ కానీ స్వెటర్ కానీ వేసుకోవటం లేదు. ఏ మాటకి ఆ మాట. వ్యూ మాత్రం అత్తిరిపోయింది. చూడండి అబ్బా, పూలు చెట్లు, దాని వెనకాల కొండలు, దాని పైన క్లౌడ్స్ అండ్ గ్రీనరీ,
బాబా వాట్ అ బ్యూటిఫుల్ వ్యూ కదా. ఇక్కడ ఒక పాప ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, వచ్చి హరని బాగా ఇరిటేట్ చేస్తుంది. హర మాత్రం అస్సలు దాన్ని పట్టించుకోవట్లేదు, అదేమో దాంతో ఆడు అని చెప్పేసి పిలుస్తుంది. మేము లోపలికి ఎంట్రీ అవుతున్నప్పుడే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అనేది ఉండే, చాలా బాగుండే అనమాట. సో ఎలాగో ఉంటుంది కదా, మనం ఒక సైడ్ కవర్ చేసుకొని వచ్చి దాని తర్వాత ఇక్కడ చూద్దాంలే అని అనుకున్నాము. కానీ మేము ఆ సైడ్ కవర్ చేసి వచ్చేసరికల్లా ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అనేది ఆఫ్ చేసేసారు. అది మిస్ అయినా పక్కనే ఈ వాటర్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. సో ఇదైతే బాగుంది, దాన్ని మిస్ అయ్యాం అనుకున్నాం కానీ ఇంకా దీన్ని చూసి అయితే ఆ ప్లేస్ ని అడ్జస్ట్ అయిపోయాము. ఇలాంటి ప్లేసెస్ కి ఇలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో వస్తేనే బాగుంటుంది. ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు కూడా కలిసారు మాకు. తిరిగి అయితే బాగా అలసిపోయాము, అందుకే హర ఇక్కడ మ్యాంగో జ్యూస్ తాగుతుంది. అండ్ మీకు ఇది గుర్తుందా, లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను ఇది ఎవరికన్నా తెలుసా అని చెప్పేసి. యాక్చువల్లీ దీని పేరు వచ్చేసి బలిదాన్ స్తంభం. జమ్మూ అండ్ కాశ్మీర్ లో కొనసాగుతున్న తిరుగుబాటు సమయంలో మరణించిన సైనికులు మరియు పోలీసుల గుర్తుగా ఈ స్తంభాన్ని స్థాపించారు. మొట్టమొదటిసారి 2009లో భారత సైన్యం 130 మిలియన్ల రూపాయల ఖర్చుతో దీన్ని నిర్మించారు. ఈ స్తంభం స్ట్రక్చర్ వచ్చేసి సైనికుడి తుపాకీ ఆకారంలో 60 మీటర్ల ఎత్తులో ఉంది. దేశవ్యాప్తంగా 52 స్తంభాలపై 4877 మంది అమరవీరుల పేర్లు చెక్కబడ్డాయి. ఇంకొన్ని స్తంభాలైతే కార్గిల్ యుద్ధంలో అమరవీరులైన 543 మంది సైనికులకు అంకితం చేయబడ్డాయి. ఈ అమరవీరులలో 71 మంది జమ్మూ అండ్ కాశ్మీర్ లోని వివిధ జిల్లాలకు చెందిన. ఇంకెలాగో టైం ఉంది కదా, సో కొంచెం స్ట్రీట్ షాపింగ్ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా మా వాళ్ళు అయితే ఒక స్ట్రీట్ షాపింగ్ అయితే తీసుకెళ్ళారు. అది చూడడానికి మాత్రం ఒక ఎగ్జిబిషన్ టైప్ లో ఉంది, కానీ అది ఒక స్ట్రీట్ మార్కెట్ అన్నమాట. సో ఇంకా అక్కడికి అయితే వెళ్ళాము. రంగురంగుల బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ తీసుకోవాలని అనిపిస్తుంది, కానీ ఇంకా మన దగ్గర ఉన్నాయి, ఏం చేద్దాం అబ్బా ఇన్ని తీసుకొని అని కూడా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ కొన్ని షాల్స్ అయితే తీసుకున్నాం కదా, సో కొత్తగా ఏదైనా కనిపిస్తే తీసుకుందామని చెప్పేసి ఇంక చూస్తున్నాను. నాతో పాటు ఉన్న వాళ్ళు షాల్స్ కావాలని చెప్పేసి తిరుగుతున్నారనమాట. ఇంకా నాకు అక్కడ ఒక టీ షర్ట్ అయితే నచ్చింది, సో అదొకటి తీసుకున్నాను. అండ్ దానికి మ్యాచింగ్ గా ఒక షాల్ అనేది తీసుకున్నాను అనమాట. మా తమ్ముడికి వైట్ కలర్ లో టీ షర్ట్స్ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి వాడి కోసం తీసుకున్నాను. ఇది వచ్చేసి మా వారు సెలెక్ట్ చేశారు. అండ్ అక్కడికి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఎంత అని అడిగితే మన దగ్గర ఉన్న ప్రైస్ కి ఇక్కడ ఉన్న ప్రైస్ కి పెద్ద తేడా ఏం కనిపించలేదు. వచ్చేసి అంజీర్ అండ్ వాల్నట్స్ ఉన్నాయన్నమాట. సో మహా అయితే ఒక 100-200 డిఫరెన్సే ఉంది. అందుకని చెప్పేసి నేను ఇంకా తీసుకోలేదు, ఎందుకు ఎక్స్ట్రా లగేజ్ తీసుకెళ్లడం అని చెప్పేసి. నాకు ఈ ఏరియాలో కొన్ని స్ట్రీట్స్ మాత్రం ఒక ఫారెన్ లో స్ట్రీట్ మార్కెట్స్ ఉంటాయి కదా, అట్లా కనిపించింది అనమాట. ఇక్కడ ఒక క్లాక్ టవర్ ఉంది. నిజంగా అదంతా నడిచి బాగా అలసిపోయాము, అందుకని చెప్పేసి ఇంకా అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. ఒక రేంజ్ లో ఆకలేస్తుంది, ఎక్కడ బాగుంటుంది ఫుడ్ అని చాలా ఎంక్వైరీ చేసాము. ఫైనల్లీ మాకు ఒక పర్సన్ అనేది సజెస్ట్ చేశారనమాట, లైక్ అక్కడ పంజాబీ దాబాస్ లో తినండి అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఒక పంజాబీ దాబాకి అయితే
అయితే వచ్చేసాము. మేము మహా అయితే ఒక థాలీ ఆర్డర్ చేసుకొని తిన్నాము, అంతే మా కెపాసిటీ. దానికంటే ఎక్కువ అయితే తినలేము. అక్కడ కూర్చొని అలా విండో నుంచి బయటికి చూస్తుంటే ఒక మంచి వ్యూ అనమాట, చాలా బాగుంది. మా వారైతే మనం అక్కడ ఊరి చివర కాకుండా ఇక్కడ సెంటర్లో రూమ్ తీసుకొని ఉంటే ఇవన్నీ ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేసే వాళ్ళం అని చెప్పేసి అంతా అయిపోయాక చెప్తున్నారు. నెక్స్ట్ టైం వస్తే జర చూసుకొని తీసుకోవాలి, మరీ అంత దూరంలో కాకుండా దగ్గరలో తీసుకుంటే ప్లేసెస్ ని కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటామని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారనమాట. అంతా అయిపోయాక ఇక్కడ మాత్రం ఫుడ్ చాలా బాగా నచ్చింది. సో యాక్చువల్లీ ఏంటంటే మాకు ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. 8 o'clockకి 7 o'clockకి ఉందన్నమాట. 6 o'clockకి మా బోర్డింగ్. ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా మేము మళ్ళీ ఇమీడియట్గా వేరే రూమ్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అంతా షాపింగ్ గీపింగ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. కరెక్ట్ బోర్డింగ్ టైంకి మెసేజ్ వచ్చింది దట్ వెదర్ కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందని. ఇంకా మనకు ఆప్షన్ అనేది లేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా మేము వేరే రూమ్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడి నుంచే ఇక్కడికైతే జర్నీ స్టాప్ అయిపోయింది. ఇఫ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.